హైదరాబాద్ లో తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రబీ కార్యాచరణ ప్రణాళికపై ఫోకస్ పెట్టారు. కొనుగోళ్లలో లాజిస్టిక్ సమస్యలపై సమీక్షించారు. To 3.17 crore individual beneficiaries in Telangana. 85% of Telangana population is receiving free 6 kilos fine rice by the Civil Supplies Department. అంటే ఇంతకంటే అంటే నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కూడా చెప్తున్నా, ఇంతకంటే గొప్ప కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం కూడా మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నా. అంటే 85% జనాభాకి కడుపు నిండా మంచి క్వాలిటీ అన్నం పెట్టడం కంటే ఇంకా బెటర్ వెల్ఫేర్ స్కీమ్ ఏమీ దేశంలో ఉందని నేను అనుకోను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హెడింగ్ ఎ టీమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మ్యాసివ్ ఎక్సైజ్. ఇంకో విషయం మీడియా మిత్రులు మీరు గమనించాలి, అప్రిషియేట్ చేయాలి. ఈ బియ్యం ఎక్కడిది? మొత్తం తెలంగాణలో పండిన ధాన్యమే. మొత్తం తెలంగాణలో పండిన ధాన్యమే. తెలంగాణలో పండిన ధాన్యమే మేము ప్రొక్యూర్మెంట్ దాన్ని కొనుగోలు చేసి రైతు నుంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్ నుంచి కస్టమ్ మిల్లింగ్ నుంచి స్టోరేజ్ నుంచి మరి వేరియస్ డౌన్ ద లైన్ స్టోరేజ్ పాయింట్స్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు మండల్ లెవెల్, దెన్ టు డీలర్స్ అండ్ దెన్ టు బెనిఫిషరీస్. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో కొంత సంతృప్తితో తెలియజేస్తున్నావు. గతంలో క్వాలిటీ మీద కంప్లైంట్స్ ఉండేవి, క్వాంటిటీ మీద కంప్లైంట్స్ ఉండేవి. ఈరోజు ఆ విషయంలో బెనిఫిషరీస్కి తూచా తప్పకుండా 6 కిలోలు అంటే 6 కిలోలు చేరాలి, మంచి క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ చేరాలి. ఈ ప్రక్రియలో ఈ హ్యూజ్ లాజిస్టిక్స్ ఎక్సైజ్లో సంవత్సరానికి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వము 13,650 కోట్లు